నేను అవుట్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ఐ కెనాట్ కాల్ ఆల్ ఆఫ్ యూ బై యువర్ నేమ్స్. మీరే వాలంటరీగా ఒకసారి చెప్తే ఆగిపోవాలి. యూ హ్యావ్ టు గివ్ ఛాన్స్ టు అదర్స్. Not only absence of disease, it may be absence of not only disease, any like if we are like physically, mentally also if we have any problem, that also comes under health. Okay. ఇంకా చాలా ఉన్నాయి. అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ అంటే దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ డెఫినేషన్ నేను ముందే అన్నాను. మన న్యూ డెఫినేషన్ ఏంటి అంటే లెట్ us learn. See, what is health అనేది every community have their own concept of health. See, we have different communities in the world. What is a community actually? A group of people. Group of people living with such and living in a society with some rules and regulations. Then group of people with the same caste or is a group of people with same community where they live. It may refer to anything, ma'am. Group of people belonging to a place, a town or a city or a country or a state. We can take it as a community. We can take a nation also as a community. Sometimes we speak about Indian community. There we are referring people of belonging to the country India. ఇలా ఒక నేషన్ ని కమ్యూనిటీ లాగా తీసుకున్నా, ఇఫ్ యూ టేక్ అ సిటీ యాజ్ ఎ కమ్యూనిటీ, ఇఫ్ యూ టేక్ విలేజ్ యాజ్ ఎ కమ్యూనిటీ, ఈచ్ అండ్ ఎవ్రీ కమ్యూనిటీ హ్యావ్ దేర్ ఓన్ కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్. See, one community refers health as in their view health and harmony are equally important. They view health as harmony too. What is harmony? మళ్ళీ మీరు ఇవన్నీ విన్న పదాలే కాబట్టి నేను అంటున్నాను. అంటే ఒక్కొక్క కమ్యూనిటీ ఒక్కొక్కలాగా హెల్త్ అంటే ఇది అని అనుకుంటుంది. ఒక కమ్యూనిటీ ప్రకారము హెల్త్ అన్న హార్మోనీ అన్న ఒకటే, అంటే రెండు ఈక్వల్ టర్మ్స్ లాగా వాళ్ళు ట్రీట్ చేస్తారు. హెల్త్ తో పాటు హార్మోనీ కూడా ఉంటేనే మనము ఆరోగ్యంగా ఉన్నట్టని వాళ్ళు అనుకుంటారు. దెన్ వాట్ ఈజ్ హార్మోనీ? హార్మోనియస్ రిలేషన్షిప్ అని అంటాం. అది పీస్. ఆ పీస్ సెల్ఫ్ లో ఉండాలి. Peace should exist between the self and the community. Peace should exist between the self and the God. Peace should exist between the self and the cosmos. What is cosmos? Nothing but the universe. Is self-flow, within the self, within the individual, within the person, peace undali. And from person to the person, peace undali. From person, between the person and the community, peace should exist. Between the person and the God, peace should exist. Between the person and the universe, there should be harmonious relationship. ఇలా ఉంటేనే మనం హెల్దీగా ఉన్నట్టు అని ఒక కమ్యూనిటీ యొక్క భావన. మనము ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ హెల్త్ వీ హ్యావ్. లెట్ us లుక్ ఇంటూ ఆల్ ఆఫ్ దెమ్. కాకపోతే మనకున్న పాత డెఫినేషన్ ఏంటి? వాట్ ఈజ్ హెల్త్ అంటే హెల్త్ ఈజ్ నథింగ్ బట్ ద అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ అనేది పాత డెఫినేషన్. మరి మనకి ఇంకొక కొత్త డెఫినేషన్ కూడా ఉంది, విచ్ వాజ్ ప్రపోజ్డ్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అండ్ దిస్ డెఫినేషన్ ఆఫ్ health was written in its constitution. Let us look into that also. Before going to learn what was the definition of health given by WHO, let us learn different concepts of health. And in that, first is the biomedical concept. అంటే biomedicine ప్రకారము what is health? మీరు బయోమెడిసిన్ అంటే ఎప్పుడైనా విన్నారా? అంటే ఈ బయోమెడిసిన్ వ్యూలో వాట్ ఈస్ హెల్త్ అనేది లెట్ us learn. ఎకాలజీ ప్రకారము వాట్ ఈస్ హెల్త్ అనేది లెట్ us learn. ఇలా మనకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి విచ్ ఆర్ డిస్క్రైబింగ్ వాట్ ఈస్ హెల్త్ అని. ఇప్పుడు బయోమెడికల్ కాన్సెప్ట్ అంటే బయోమెడిసిన్ లో హెల్త్ అంటే మనం ఏమంటున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఎ మెషిన్, if it break down, what will you do? రిపేర్ చెప్పలేదు, నేను చెప్తాను కానీ నువ్వు చెప్పండి. మీ దగ్గర ఒక మెషిన్ ఉంది ఏదో ఒకటి, అది నడుస్తూ నడుస్తూ బ్రేక్ డౌన్ అయిపోయింది, ఆగిపోయింది, పని చేయడం లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ట్రై టు ఫిక్స్ ఇట్ మ్యామ్. యూ ట్రై టు, కెన్ యూ డూ ఆన్ యువర్ ఓన్?
No, we call a mechanic or a concerned person to fix it. మీరు మెకానిక్ దగ్గరకో మీకు చేయగలిగితే మీరు చేస్తారు, అది సివియర్ గా బ్రేక్ డౌన్ అయిపోతే మెకానిక్ ఏం చేస్తారు, ఒక మెకానిక్ దగ్గరకో రిపేర్ షాప్ కో తీసుకెళ్లి మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకొచ్చి దాన్ని మళ్ళీ నార్మల్ గా ఫంక్షన్ చేసేటట్టుగా చేస్తారు. ఇక్కడ బయోమెడిసిన్ కూడా హెల్త్ ని ఎలా వర్ణిస్తుంది అంటే హ్యూమన్ బాడీ ఈజ్ లైక్ ఎ మెషిన్ అండ్ డిసీజ్ ఈజ్ నథింగ్ బట్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ దట్ పర్టికులర్ మెషిన్. డిసీజ్ అంటే ఏంటట, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బాడీ అంటే ఒక మెషిన్, అది ఇలా వర్ణిస్తుంది పోలిక కంపారిజన్. హ్యూమన్ బాడీ ఇస్ అ మెషిన్ అండ్ డిసీజ్ ఈజ్ నథింగ్ బట్ ద రిజల్ట్ ఆఫ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ దట్ పర్టికులర్ మెషిన్. మరి హూ రిపేర్స్ దట్ పర్టికులర్ మెషిన్? ఇక్కడ మెకానిక్. మరి హ్యూమన్ బాడీని ఎవరు రిపేర్ చేయాలి? ఎవరు రిపేర్ చేయాలి? Doctors. డాక్టర్స్ రిపేర్ చేయాలి. మళ్ళీ మనం డాక్టర్ దగ్గరకు వెళ్తాము, వి గెట్ అవర్ సెల్ఫ్ గెట్ రిపేర్డ్, వి గెట్ అవర్ సెల్ఫ్ గెట్ క్యూర్డ్ బై ద డాక్టర్. ఇలా బయోమెడిసిన్ లో హెల్త్ అంటే దే ఆర్ కంపేరింగ్ హ్యూమన్ బాడీ విత్ ఎ మెషిన్. డిసీజ్ ఈజ్ నథింగ్ బట్ ద రిజల్ట్ ఆఫ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ దట్ పర్టికులర్ మెషిన్. ఇన్ ఎనీ సెన్స్ if it get break down or if a person gets diseased, he has to go to the doctor and get cured. ఇలా బయోమెడిసిన్ వాళ్ళు హెల్త్ ని డిస్క్రైబ్ చేశారు. మరి బయోమెడిసిన్ అంటే నథింగ్ బట్ in the context of biology, the students learn medicine. And ఈ biomedicine చదివే వాళ్ళని, it is nothing but one of the branch of medicine. Simple గా we have many branches in many different subjects. అలా ఇది ఒక మెడిసిన్ లో ఒక బ్రాంచ్ ఆఫ్ స్టడీ బయోమెడిసిన్. స్మాల్ డౌట్ మేడం. మేడం చెప్పండి. స్మాల్ డౌట్, బయోటెక్నాలజీ అంటే ఏంటి మేడం? బయోటెక్నాలజీ అది దేంతో డీల్ చేస్తుంది మ్యామ్? బయోటెక్నాలజీ మనం అక్కడ బయో అంటే లైఫ్, వీఆర్ యూజింగ్ లివింగ్ ఆర్గనిజమ్స్ అండ్ అప్లైయింగ్ టెక్నాలజీ టు ఇంప్రూవైజ్. ఇప్పుడు బయోటెక్నాలజీలో మనకు చాలా కొత్త రకమైనటువంటి ప్రోడక్ట్స్ వచ్చాయి. బయోటెక్నాలజీలో వచ్చినటువంటి మీరు ఏమైనా చెప్పగలరా? చెప్పండి. జీన్ మ్యానిపులేషన్, ఇంకా మీరే చెప్తున్నారు ఆన్సర్స్. ప్లాస్మా దానికి వస్తుందా? Plasma donation. ప్లాస్మా ఇక్కడ లివింగ్ ఫార్మ్స్ కి మనము టెక్నాలజీ జోడించి ఏమైతే న్యూ వేరియంట్స్, న్యూ స్ట్రెయిన్స్ ని తీసుకొస్తామో ఆ బ్రాంచ్ ఆఫ్ స్టడీని బయోటెక్నాలజీ అని అంటాము. అక్కడ మనం టెక్నాలజీ యూజ్ చేస్తున్నాము, డిఫరెంట్ టెక్నిక్స్ వీ హ్యావ్. ఆ టెక్నిక్స్ అన్ని యూజ్ చేసి మనము ఉన్నటువంటి స్ట్రెయిన్ లో కొత్త వేరియంట్స్ ని తీసుకొస్తున్నాము, హైబ్రిడ్ వెరైటీస్ ని తీసుకురావచ్చు. అది బయోటెక్నాలజీ. ఇప్పుడు మనం బయోమెడిసిన్ గురించి చెప్తున్నాము. ఇది మెడిసిన్ లో ఒక బ్రాంచ్ ఆఫ్ స్టడీ. మరి బయోమెడిసిన్ చదివే వాళ్ళను బయోమెడికల్ డాక్టర్స్ ఆర్ బయోమెడికల్ సైంటిస్ట్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే దే ట్రై టు ఇన్వెస్టిగేట్ ద పాథోజన్. వాట్ ఈస్ పాథోజన్ అగైన్? It's a disease. ఇప్పుడు Bacteria type. కోవిడ్ డిసీజ్, ఇప్పుడు COVID-19 రావాలి అంటే ఏది ఇక్కడ పాథోజన్ లాగా వర్క్ చేస్తుంది? కరోనా వైరస్. కోవిడ్ అంటే ఏంటి? కరోనా వైరస్ డిసీజ్. Yes, ma'am. Ma'am, some వైరస్ స్ట్రెయిన్ నంబర్ 19. yes, ma'am. అంటే పాథోజన్ అంటే పాజిటివ్ ఆర్గానిజం ఆర్ పాజిటివ్ ఏజెంట్. ద ఏజెంట్ విచ్ కాసెస్ ద డిసీజ్ ఇస్ కాల్డ్ as పాథోజన్. ఇక్కడ బయోమెడికల్ డాక్టర్స్ లేకపోతే బయోమెడికల్ రీసెర్చర్స్ లేకపోతే బయోమెడికల్ సైంటిస్ట్ ఏం చేస్తారు అంటే they try to investigate the pathogen and they try to develop the drug to control or inhibit the growth of that particular pathogen. అంటే ప్రజలని కాపాడడానికి వాళ్ళు ఏదైతే రోగాలతో డిసీజెస్ తో సఫర్ అవుతున్నారో ఆ డిసీజ్ ని కాజ్ చేసే పాజిటివ్ ఆర్గానిజం ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని కంట్రోల్ చేసేటటువంటి డ్రగ్స్ డెవలప్ చేయడానికి వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. మరి ఈ బయోమెడిసిన్ ప్రకారం హెల్త్ అంటే ఏంటంటే దే ఆర్ జస్ట్ కంపేరింగ్ హ్యూమన్ బాడీ విత్ మెషిన్. డిసీజ్ అంటే ఆ మెషిన్ బ్రేక్ డౌన్ అయినట్టు, వర్క్ చేయడం ఫెయిల్ అయినట్టు. మరి దాన్ని ఎలా రిపేర్ చేస్తాము అంటే డాక్టర్ విల్ గెట్ ఇట్ రిపేర్డ్. అంటే ఇది హెల్త్ అంటే అని వాళ్ళు చెప్తున్నారు ఇన్ దేర్ వ్యూ. ఇక్కడ పాజిటివ్ ఆర్గానిజం కి డెవలప్మెంట్ ఆఫ్ డ్రగ్స్ కి స్కోప్ ఉంది హెల్త్ అంటే. కాకపోతే ఇక్కడ
role of environmental, role of social, role of psychological and cultural determinants కి స్కోప్ లేదు. వాళ్ళు సింపుల్ గా హ్యూమన్ బాడీని మెషిన్ తో పోలుస్తున్నారు. అది హ్యూమన్ బాడీ సరిగా పనిచేయడం లేదు అంటే వాళ్ళకి జబ్బు చేసిందని దాన్ని రిపేర్ చేయడానికి డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడని చెప్తున్నారు. కాకపోతే డిసీజ్ వర్షన్ లోనే ఏదో ఒక జబ్బు వర్షన్ లోనే వాళ్ళు మాట్లాడుతున్నారు. హెల్త్ అంటే వాళ్ళు కల్చరల్ ఫ్యాక్టర్స్ కి కానీ, సోషల్ ఫ్యాక్టర్స్ కి కానీ, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కి కానీ ఏ మాత్రం స్కోప్ ఇవ్వడం లేదు. ఇలా హెల్త్ అంటే ఇది అని బయోమెడిసిన్ చెప్తుంది. And we have the other concept called ecological concept. What is ecology? Ma'am, some members are waiting in the queue, ma'am. Waiting? Yes, Okay. ma'am. Hello. Yes, ma'am, we can hear. Yes, ma'am. And the next concept is ecological concept. What is ecology? Environment, ma'am. It's about Study of environment, study beings, organism, study of environment is called ecology. Study of biology. human being and environment is ecology. The relationship, study of the relationship between the living organisms and the environment is called as ecology. ఇక్కడ మనం different types of ecosystems గురించి మాట్లాడతాం. Not only the human beings and all the other life forms, and the relationship between the life forms and the environment is called as ecology. మరి ఈ ఎకాలజీ ప్రకారం హెల్త్ అంటే ఏంటట? There should be a dynamic equilibrium between man and his environment. మంచి అడ్జస్ట్మెంట్ ఉండాలి between the man and the environment. If we cannot adjust ourselves to the environmental conditions, then we are supposed to be treated as unhealthy. If we can adjust well to the environmental conditions, then we are healthy. Ecological concept ప్రకారము ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ యొక్క హెల్త్ గురించి మాట్లాడుతున్నాము. ఎకాలజీ అంటే ఏంటో డెఫినేషన్ చెప్పాను, అన్ని లైఫ్ ఫార్మ్స్ వస్తాయి. ఇక్కడ మనము మన ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్, ఫుడ్ అండ్ సేఫ్టీలో ఇక్కడ మనం హ్యూమన్ బీయింగ్స్ గురించి మాట్లాడుతున్నాము. స్పెషల్ రిఫరెన్స్ వాళ్ళ కోసమే కాబట్టి మన హ్యూమన్ బీయింగ్స్ యొక్క హెల్త్ గురించి మాట్లాడుతున్నాము. కాబట్టి ఇక్కడ అందరూ హ్యూమన్ బీయింగ్స్ దే నీడ్ టు అడ్జస్ట్ వెల్ విత్ ద ఎన్వైరన్మెంటల్ కండిషన్స్. ఇఫ్ వీ కెనాట్ అడ్జస్ట్, దెన్ వీఆర్ నాట్ హెల్దీ. If we can adjust well, then we are supposed to be healthy అని ఎకలాజికల్ కాన్సెప్ట్ చెప్తుంది. ఇక్కడ అడ్జస్ట్మెంట్ బిట్వీన్ ద హ్యూమన్ బీయింగ్స్ అండ్ ద ఎన్వైరన్మెంట్ ఉండాలి, మాల్ అడ్జస్ట్మెంట్ ఉండకూడదు. మాల్ అడ్జస్ట్మెంట్ ఉంది అని అంటే వీఆర్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ. మనం అడ్జస్ట్ అయి ఆప్టిమమ్ లెవెల్స్ లో మన ఫంక్షన్స్ అన్ని క్యారీ అవుట్ చేస్తే దెన్ వీఆర్ సపోజ్ టు బి హెల్దీ అని ఎకలాజికల్ కాన్సెప్ట్ చెప్పింది. Anyone want to speak anything? No, ma'am. All right. Next concept is psychological concept. ఇది మీరు చెప్పొచ్చు. What is psychological concept? If a person is mentally fit, then he is treated as he is having no disease. Okay. His mental and brain should body should function properly, maybe. Having mental balance, ma'am.
మెంటల్ బ్యాలెన్స్ ఉండాలి. ఇక్కడ హెల్త్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ బయోమెడికల్ ఫినామినన్. ఇందాక బయోమెడిసిన్ వాళ్ళు బయోమెడికల్ డాక్టర్స్ ఏమన్నారు, హ్యూమన్ బాడీ ఇస్ లైక్ ఎ మెషిన్ అన్నారు. దానికి ఏదైనా డిసీజ్ వస్తే అది ఫెయిల్ అవుతుంది, మళ్ళీ దాన్ని డాక్టర్ రిపేర్ చేయాలి. వాళ్ళు ఓన్లీ డిసీజ్ వర్షన్ లోనే మాట్లాడారు హెల్త్ అంటే ఏంటి అని. అంటే డిసీజ్ లేకపోతే మన ఓల్డెస్ట్ డెఫినేషన్ ప్రకారం వాళ్ళ యొక్క వ్యూ ఉంది. ఎవరి యొక్క వ్యూ? బయోమెడికల్ కాన్సెప్ట్ యొక్క వ్యూ, బయోమెడికల్ రీసెర్చర్స్ యొక్క వ్యూ. కాకపోతే సైకలాజికల్ కాన్సెప్ట్ లో బయోమెడికల్ కాన్సెప్ట్ తో పాటు there are many other factors which will influence the health of an individual, like social factors. Mana social status, mana social level in the society will also have an impact on the health of an individual. In the same way, psychological, cultural, economic and political factors too will influence the health of an individual అని ఇక్కడ మనం సైకలాజికల్ ఆర్ సైకాలజిస్ట్ వ్యూ ప్రకారం మనం నేర్చుకుంటాము. ఈ సైకలాజికల్ కాన్సెప్ట్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ బయోమెడికల్ కాన్సెప్ట్ వ్యూ అండ్ ఇట్ ఈస్ యాడింగ్ సంథింగ్ టు దట్ పర్టికులర్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ బయోమెడికల్ ఫినామినన్. Health is influenced by many other factors too, like social, cultural, economic and psychological అని సైకలాజికల్ కాన్సెప్ట్ చెప్తుంది. అంటే ఒక జబ్బు మనకు ఏదైనా జబ్బు చేసినంత మాత్రాన మళ్ళీ మనము రీకవర్ అవ్వడం ఇదే హెల్త్ కాదు. మన హెల్త్ పైన ఇన్ఫ్లుయెన్స్ చూపించడానికి ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒక డిసీజ్ కాదు, ఒక డిసీజ్ వస్తేనే మనం అన్హెల్దీ అవ్వము. There are many other factors which will have an impact on the health of an individual in the society అని సైకలాజికల్ కాన్సెప్ట్ చెప్తుంది. అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ అండ్ ద లాస్ట్ వన్ ఇస్ హోలిస్టిక్ కాన్సెప్ట్. హోలిస్టిక్ అంటే మనము లైక్ ఆల్ రౌండ్ ఆర్ హోల్ అని మనకు బాగా తెలుసు. మరి ఈ హోలిస్టిక్ కాన్సెప్ట్ ప్రకారము హెల్త్ అంటే ఏమై ఉంటుంది చెప్పండి మీరు? మేబీ ఆల్ రౌండ్ మ్యామ్. ఆల్ రౌండ్ అంటే ఫిజికల్, మెంటల్, ఎకనామిక్, సోషల్, కల్చరల్, మెంటల్, సైకలాజికల్ అన్ని ఫ్యాక్టర్స్ హెల్త్ పైన వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి. హెల్త్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అన్ని ఫ్యాక్టర్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఉంది అని మనకు హోలిస్టిక్ కాన్సెప్ట్ చెప్తుంది. అందులో ఏ ఫ్యాక్టర్ మనం పైన హెల్త్ పైన అయినా ప్రభావాన్ని చూపించొచ్చు అని హోలిస్టిక్ కాన్సెప్ట్ చెప్తుంది. ఈ హోలిస్టిక్ కాన్సెప్ట్ ఒక వ్యూని బాగా స్ట్రెస్ చేస్తుంది. ఏంటంటే హోలిస్టిక్ కాన్సెప్ట్ ప్రకారము దేర్ షుడ్ బి ఏ సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ ఇన్ ఎ సౌండ్ ఫ్యామిలీ ఇన్ సౌండ్ ఎన్వైరన్మెంట్. అంటే ఇవన్నీ బాగా ఉంటేనే ఈ ఫ్యాక్టర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని తట్టుకొని వి బి స్ట్రాంగ్. అప్పుడు స్ట్రాంగ్ గా ఉండడం ఎలాగంటే దేర్ షుడ్ బి ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ ఇన్ ఏ సౌండ్ ఫ్యామిలీ అండ్ ఇన్ ఏ సౌండ్ ఎన్వైరన్మెంట్ టు. ప్రతిదీ ఇక్కడ ప్రతి విషయంలో ప్రతి ఆస్పెక్ట్ లో సౌండ్ ఉండాలి. మరి సౌండ్ అంటే ఇక్కడ ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సౌండ్ హియర్ ఇన్ దిస్ ఇంప్రూవ్మెంట్ కాంటెక్స్ట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సౌండ్? ధ్వని ఏనా ఇక్కడ సౌండ్ అంటే? ధ్వన చెప్పండి. నో మ్యామ్. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సౌండ్? Sound means is it a status now? perfect or else be a master. మనం హెల్తీ ఎలా ఉంటాము అంటే దేర్ షుడ్ బి సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ. అప్పుడే మనం హెల్తీ మాట్లాడుతుంటాం. యాక్టివ్ మ్యామ్, హెల్దీ ఆర్ రిచ్నెస్, హెల్దీ మైండ్ ఇన్ ఎ హెల్దీ బాడీ ఇన్ ఎ హెల్దీ ఫ్యామిలీ అండ్ ఆల్సో ఇన్ ద హెల్దీ ఎన్వైరన్మెంట్. ప్రతిదీ ఇక్కడ హెల్దీగా ఉండాలి, అన్ని ఆరోగ్యంగా. ఇలా మన మైండ్ ఆరోగ్యంగా ఉండాలి, మన బాడీ ఆ బాడీలో ఉన్నటువంటి మైండ్ ఆరోగ్యంగా ఉండాలి, ఈ బాడీ ఉండేటటువంటి ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలి. ఇలా ఫ్యామిలీస్ ఉండే ఎన్వైరన్మెంట్ కూడా ఇట్ షుడ్ బి హెల్దీ, ఇట్ షుడ్ బి రిచ్. ఆ రిచ్నెస్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాపర్టీ, రిచ్నెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్దీనెస్. అలా ఉంటేనే మనం హెల్దీగా ఉన్నట్టు. ఈ హోలిస్టిక్ కాన్సెప్ట్ ఈ వ్యూ ని బాగా
స్ట్రెస్ చేసి చెప్తుంది. సౌండ్ మైండ్ ఉండాలి, సౌండ్ మైండ్ సౌండ్ బాడీలో ఉండాలి, సౌండ్ బాడీ ఇన్ ఎ సౌండ్ ఫ్యామిలీ అండ్ ఆల్ ద సౌండ్ ఫ్యామిలీస్ ఇన్ సౌండ్ ఎన్వైరన్మెంట్స్ ని బాగా స్ట్రెస్ చేస్తుంది హోలిస్టిక్ కాన్సెప్ట్. ఈ హోలిస్టిక్ కాన్సెప్ట్ అనేది ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద అబౌవ్ కాన్సెప్ట్స్. డిసీజ్ ని బయోమెడికల్ కాన్సెప్ట్ ని తీసుకుంటుంది, ఎకలాజికల్ కాన్సెప్ట్ ని యాక్సెప్ట్ చేస్తుంది, సైకలాజికల్ కాన్సెప్ట్ ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. బయోమెడికల్ కాన్సెప్ట్ ప్రకారము మనకు జబ్బు చేస్తే మనం అన్హెల్దీ అవుతాము, మళ్ళీ దాని నుంచి క్యూర్ అవ్వాలి, వీ హ్యావ్ టు బి హెల్దీ. ఎకలాజికల్ కాన్సెప్ట్ ప్రకారం వీ హ్యావ్ టు అడ్జస్ట్ అవర్ సెల్ఫ్ ఇన్ వెల్ మేనర్ విత్ ద ఎన్వైరన్మెంటల్ కండిషన్స్. సైకలాజికల్ కాన్సెప్ట్ ప్రకారము వీ కల్చరల్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ వాటి ప్రభావాన్ని చూపించినప్పటికీ వీ హ్యావ్ టు రిమైన్ హెల్దీ అని హోలిస్టిక్ కాన్సెప్ట్ చెప్తుంది. ఫైనల్ గా మనం హెల్దీ ఎప్పుడు అవుతాము అంటే there should be healthy mind in a healthy body in a healthy family and also in a healthy environment. Next is మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి No ma'am. regarding different concepts of health. No ma'am. Ma'am, some people are waiting ma'am. Ma'am, Continuously message. see, I couldn't see the request. Only Sai Bhavani have admitted her. Manisha ma'am also. Yeah. Now Shravani has come, I think. Shravani has come and Bhavani has come. Yes, ma'am. Good afternoon, ma'am. Good afternoon. One thing you make clear, when did sir leave the class? When sir's classes got over? 11:20. Yes, ma'am. By 11:30. By 11:30? From 10 to 11:30 sir took? Yes, ma'am. Okay. Now, next is WHO definition. What is WHO? ఇంతకుముందు చెప్పిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు చెప్పండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం డెఫినేషన్ ఇచ్చింది? ఈ డెఫినేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క కాన్స్టిట్యూషన్ లో దాని యొక్క ప్రియాంబుల్ లో ప్రవేశికలో రాసి ఉండింది. అది ఏంటి అంటే అకార్డింగ్ టు WHO the definition of health is it is a state of complete physical, mental and social well-being and not merely an absence of disease or infirmity. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ లో మీకు ఏం అర్థమైంది చెప్పండి. దిస్ ఇస్ ద డెఫినేషన్ గివెన్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అంటే ఇట్ ఇస్ యాజ్ ఇట్ ఈస్ అన్ ఇష్యూ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. WHO ఈజ్ వర్కింగ్, అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ ఎ లాట్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద హెల్త్ స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్స్ present in the present all over the world. World Health Organizations, there are many member nations in World Health Organization too. Mari World Health Organization prakaramu health ante entata, it is a state of complete physical, mental and social well-being and not merely an absence of disease. కాకపోతే మనము లెసన్ స్టార్టింగ్ అప్పుడు ఏం చెప్పుకున్నాము? హెల్త్ అంటే ఓల్డెస్ట్ డెఫినేషన్ ఆఫ్ హెల్త్ ఇస్ absence ఆఫ్ డిసీజ్ అన్నాము. ఇదే న్యూ డెఫినేషన్. వాట్ ఈస్ హెల్త్ అకార్డింగ్ టు WHO? స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్ అండ్ నాట్ మియర్లీ అన్ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్. ఒక డిసీజ్ లేనంత మాత్రాన మనం హెల్దీ అని చెప్పడానికి లేదు, అని అనుకోవడానికి లేదు, అని ట్రీట్ చేయడానికి లేదు. We have to be physically healthy, we have to be mentally healthy, we have to be socially healthy. For example, let us compare this definition or let us understand this definition by taking an example. A person is there. By looking, he is physically very healthy, but he is suffering from one or the other mental illnesses. చాలా మెంటల్ ఇల్నెసెస్ ఉన్నాయి కదా మనకు. యాంగ్జైటీ అని, స్ట్రెస్ అని, డిప్రెషన్ అని, డిప్రెషన్ లో కూడా చాలా ఉన్నాయి. బైపోలార్ డిజార్డర్స్ అని, స్కిజోఫ్రెనియా అని, many mental illnesses we have. But by looking at him, you cannot recognize his mental illness. Moreover, you consider him as a healthy person. Can we treat that particular person as a healthy person? చెప్పండి, మీ వర్షన్ లో చెప్పండి. చూడడానికి ఫిజికలీ ఫిట్ ఉన్నాడు, ఫిజికలీ స్ట్రాంగ్, ఆయనకి ఎటువంటి జబ్బు లేదు, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు,
కాకపోతే ఏదో ఒక మెంటల్ ఇల్నెస్ తో సఫర్ అవుతున్నాడు, దట్ యూ కెనాట్ రికగ్నైజ్. మీరు చూడగానే అతని మెంటల్ ఇల్నెస్ మీరు పట్టుకోలేరు, గెస్ చేయలేరు. మరి అతను హెల్దీగా ఉన్నట్టా చెప్పండి? Can he lead his life? Can he lead his social life in a healthy manner? No, ma'am. అతను సోషల్ లైఫ్ హెల్తీగా లీడ్ చేయలేడు. హీ కెనాట్ పార్టిసిపేట్ ఇన్ సోషల్ గ్యాదరింగ్స్ ఆర్ సోషల్ లైఫ్. అలా ప్రొడక్టివిటీ లేకపోతే మనం హెల్దీ అని ఎలా ట్రీట్ చేస్తాము? అందుకోసమే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది అంటే, మనం ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నంత మాత్రాన మనం హెల్దీ పర్సన్ కాదు. వీ హ్యావ్ టు బి ఇన్ అ స్టేట్ వేర్ వీఆర్ ఫిజికలీ, మెంటలీ అండ్ సోషల్లీ స్ట్రాంగ్. And that's in that state we can treat ourselves as a healthy person. మనము ఫిజికల్ గా బాగుంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు అని మనం అనుకుంటాము. మన మెంటల్ ఇల్నెసెస్ అన్నిటిని మనము పెద్దగా కేర్ చెయ్యము. అలా చేస్తే ఏమవుతుంది అంటే, మన మెంటల్ ఇల్నెసెస్ ని మనం ట్రీట్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే ఇంపైర్మెంట్ వస్తుంది. మనం డిజబిలిటీ ఇంపైర్మెంట్ గురించి బాగా చదువుకున్నాము. వాట్ ఈస్ ఇంపైర్మెంట్? If anything prevents us from doing anything, it is impairment. ఆ ఇంపైర్మెంట్ అనేది మనకు ఫిజికల్ డిఫార్మిటీతోనే రానక్కర్లేదు, ఇలా మెంటల్ ఇల్నెసెస్ తో కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యూ టేక్ ఎ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ డిప్రెషన్, అలా బైపోలార్ డిజార్డర్, మూడ్ స్వింగ్స్ అంటాము. అప్పుడే సాడ్ గా ఉంటాడు, మళ్ళీ అప్పుడే హై ఎనర్జెటిక్ గా కనిపిస్తాడు. ఇలా మూడ్ స్వింగ్స్ వస్తాయి, దాన్ని బైపోలార్ డిజార్డర్ అంటాము. ఇటువంటి పర్సన్ can he lead his life in a healthy manner? చెప్పండి. ఫిజికల్ గా బాగానే ఉన్నాడు, మెంటల్ గా బాగా లేడు. మరి అటువంటిప్పుడు మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు ట్రై టు ట్రీట్ హిస్ మెంటల్ ఇల్నెస్ టు. అప్పుడే మనము అతన్ని కంప్లీట్ గా హెల్దీ మ్యాన్ ని చేయొచ్చు. ఇలా వీ హ్యావ్ టు బి ఫిజికలీ స్ట్రాంగ్, మెంటలీ స్ట్రాంగ్ అండ్ సోషల్లీ స్ట్రాంగ్. మరి సోషల్లీ స్ట్రాంగ్, సోషల్లీ మనం ఎప్పుడు వీక్ అవుతాము, ఎప్పుడు మనం సోషల్ గ్యాదరింగ్స్ లో గానీ, మీటింగ్స్ లో గానీ మనము మన సోషల్ లైఫ్ ని మనము ప్రొడక్టివ్ వేలో ఎంజాయ్ చేయలేకపోతే, అప్పుడు మనం ఏదో ఒక ఫిజికల్ ప్రాబ్లమ్ తోనో మెంటల్ ప్రాబ్లమ్ తోనో సఫర్ అవుతున్నట్టు. ఇలా సెల్ఫ్ డిస్టర్బ్డ్. చెప్పండి అమ్మా. Nothing, ma'am. Right. Disturbance. ఇలా వీ హ్యావ్ టు బి ఫిజికలీ, మెంటలీ అండ్ సోషల్లీ స్ట్రాంగ్. అండ్ ఇంకా రీసెంట్ ఇయర్స్ లో ఈ డెఫినేషన్ కి ఇంకొక 2 పదాలు కూడా యాడ్ చేశారు. ఏంటి అనంటే, ఇదే WHO ఇచ్చినటువంటి డెఫినేషన్ మళ్ళీ రీసెంట్ ఇయర్స్ లో ఇంకా 2 ఒక స్టేట్మెంట్ దీనికి కలిపారు. ఏంటంటే, ది ఎబిలిటీ టు లీడ్ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ ప్రొడక్టివ్ లైఫ్. అంటే కూడా మనము ఇఫ్ వీఆర్ ఏబుల్ టు లీడ్ అవర్ లైఫ్ ఎకనామికలీ ప్రొడక్టివ్లీ అండ్ సోషల్లీ ప్రొడక్టివ్లీ, దెన్ వీఆర్ సెట్ టు బి హెల్దీ. ఇలా ఇప్పుడు మనకు ఫిజికల్ ఇల్నెస్ వచ్చింది, దానివల్ల మనం ఎకనామిక్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. ఎకనామికలీ వీ సఫర్ ఎ లాట్. తద్వారా వీ మే సఫర్ ఫ్రమ్ ఎనీ మెంటల్ ఇల్నెస్. తద్వారా వీ మే నాట్ ఎంజాయ్ అవర్ సోషల్ లైఫ్. ఇలా ఒక దాంతో ఒకటి లింకప్ అయి ఉంది. కాబట్టి మనం ఎప్పుడైతే మన లైఫ్ ని సోషల్లీ అండ్ ఎకనామికలీ ఇఫ్ వీ లీడ్ ఎ ప్రొడక్టివ్ లైఫ్, దెన్ వీఆర్ సెట్ టు బి హెల్దీ. మనము ఫిజికలీ, మెంటలీ, సోషల్లీ స్ట్రాంగ్ గా ఉండాలి. ఉండడంతో పాటు వీ హ్యావ్ టు లీడ్ ఏ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ ప్రొడక్టివ్ లైఫ్. అప్పుడే మనం హెల్దీగా ఉన్నట్టు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. లెట్ us now learn what is the importance of health. హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మీరు చెప్పాలి. మీకు తెలుసు కదా బాగా. To lead a happy life, ma'am. To lead a happy life. ఇంకా మరి హ్యాపీ లైఫ్ ఎలా వస్తుంది? If strong mentally and socially, economically, if we are strong, then we can lead a healthy life. మన గ్రోత్ అండ్ డెవలప్మెంట్ బాగా జరగాలి అంటే కూడా వీ హ్యావ్ టు బి హెల్దీ. వాట్ ఈస్ గ్రోత్ అండ్ వాట్ ఈస్ డెవలప్మెంట్? హెల్త్ ఈస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. చెప్పండి, వాట్ ఈస్ గ్రోత్ అండ్ వాట్ ఈస్ డెవలప్మెంట్? రిగార్డింగ్ దిస్ టర్మినాలజీస్ యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ ఇన్ సైకాలజీ. గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి? Physical development and fit growth and
The other topic, what is that, ma'am? Please. Hello. Growth and development. Are both the terms rhyme the same or are they different? Different, ma'am. Are different in what way? Growth starts at one stage, ma'am, but Okay. development Is will not continuous. stop, ma'am. Yes, yes. Still, growth is physical in nature. Yes. You can Growth is applied to physical development. Mentally, ma'am. Development is continuous. Yes. అది ఇట్ ఈస్ కంప్లీట్లీ అబ్స్ట్రాక్ట్ ఇన్ నేచర్. వాళ్ళ మెంటల్ డెవలప్మెంట్, వాళ్ళ మోరల్ డెవలప్మెంట్, ఇవన్నీ కొద్దిగా మీరు దే ఆర్ నాట్ టాంజిబుల్. గ్రోత్ ఈస్ లైక్ యూ కెన్ విజువలైజ్, ఇట్ ఈస్ కంప్లీట్లీ విజిబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్ అండ్ వెయిట్ ఆఫ్ ఎ పర్సన్. మరి గ్రోత్ డెవలప్మెంట్ ప్రాపర్ గా జరగాలి అంటే హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మరి గ్రోత్ ఇస్ ఫిజికల్ హెల్త్ బాగా ఉంటే గ్రోత్ విల్ బి లైక్ గుడ్. And if you are mentally strong, your development also continues, proceeds progressively. Ila growth and development baga jaragali ante we have to be healthy. There lies the importance of health. Still, inga cheppandi, manam quality of life lead cheyali ante we have to be healthy. avana kada cheppandi. indaka nenu link chesanu, manaku chesinది అనుకోండి డబ్బులు కావాలి, అప్పుడు మళ్ళీ వీఆర్ గోయింగ్ టు డిస్టర్బ్ అవర్ సెల్ఫ్స్ ఎకనామికలీ. ఈ ఫిజికల్ హెల్త్ డిస్టర్బ్ అయిపోయి ఎకనామికల్ గా ఇఫ్ వీ గెట్ డిస్టర్బ్, మెంటల్ ఇల్నెస్ కూడా వస్తుంది. చూడండి, మనం మెంటల్ గా కూడా హ్యాపీగా ఉండలేము. అలా ఫిజికల్ హెల్త్ గాట్ డిస్టర్బ్డ్, ఎకనామికలీ వి గాట్ రూయింగ్, అండ్ మెంటల్లీ ఆల్సో వీఆర్ నాట్ ఎట్ ఆల్ స్ట్రాంగ్. ఇలా ఒక దానితో ఒక ప్రాబ్లమ్ వస్తుంది. అలా మన హెల్త్ ఇంకా వర్స్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం సోషల్లీ అండ్ ఎకనామికల్లీ గట్టిగా ఉంటేనే దెన్ వి ఆర్ సెట్ టు బి హెల్తీ పర్సన్స్. మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలి అంటే మనం హెల్తీగా ఉండాలి. మళ్ళీ హెల్తీగా ఉండాలి అంటే మనకు జబ్బు లేనంత మాత్రాన మనం హెల్తీ అని చెప్పలేము. మనం మెంటల్ గా హెల్తీగా లేకపోయినా, మనం ఎకనామికల్లీ ఇఫ్ యూఆర్ నాట్ హెల్తీ, మనం హెల్తీగా లేనట్టే. మరి అన్ని వర్షన్స్ మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలి అంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ షుడ్ బి కన్సర్న్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ నేషన్. అంటే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ. ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ ఇది, ప్రతి ఒక్కరి కన్సర్న్ ఇది. మన ఇండియన్ గవర్నమెంట్ లేకపోతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి ఏదైనా సూచనలో, ఇప్పుడు మనము మన ప్రెసెంట్ కాంటెక్స్ట్ తీసుకుందాం. వీఆర్ నౌ సఫరింగ్, వీ మే నాట్ సఫర్ బట్ మెనీ పీపుల్ ఆర్ సరౌండింగ్ us ఆర్ సఫరింగ్ ఫ్రమ్ కరోనా వైరస్. మరి దీనికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమి సేఫ్టీ మెజర్స్ చెప్తుంది అని మనము బాగా చూసి చదివామా లేదా, దాన్ని పాటిస్తున్నామా లేదా చెప్పండి. Are you following the guidelines proposed by World Health Organization? టెడ్రోస్ ఉన్నారు కదా, టెడ్రోస్ చెప్పినటువంటి మాటలన్నీ మనం బాగా ఫాలో అవుతున్నామా లేదా? మరి అది అక్కడ ఇంటర్నేషనల్ కన్సర్న్ అయిందా లేదా? మరి కరోనా వస్తే వాళ్ళకే వస్తుంది, మాకేంటి అనేది ఆ ఇంటర్నేషనల్ లెవెల్లో మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అలా ఆలోచించలేదు కదా. దానికి సంబంధించిన గైడ్ లైన్స్, అప్డేట్స్ ఎప్పటికప్పుడు మనకి ఎందుకు ఇస్తుంది? ఇట్ ఈస్ ఎ కన్సర్న్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ టు. మరి మనము అట్ ద పర్సనల్ లెవెల్ వీఆర్ టేకింగ్ ఆల్ ద సేఫ్టీ ప్రికాషన్స్. ఇలా ఇండివిజువల్ కన్సర్న్, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మన హెల్త్ ని కాపాడుకోవడానికి ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ రెస్పాన్సిబుల్, our government, our state government is responsible, and our country is responsible. Finally, international organizations also should be held responsible in order to maintain the health of the people in the society. And health and its maintenance is a major social investment. What is a social investment? Health is a major social investment. Health and also its maintenance. దానికోసం మనం బడ్జెట్ లో ఏమైనా మనం ఆ ఫండ్ ని అలొకేట్ చేస్తున్నామా? దానికి మీరు ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ లాంచ్ చేసింది ఇన్ ఆర్డర్ టు ప్రిజర్వ్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద హెల్త్ ఆఫ్ ద పీపుల్. మన స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ ని లాంచ్ చేసింది. అంటే ప్రీవియస్ గా లాంచ్ చేసింది, ఇట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్. స్కీమ్స్ ఉన్న ఆరోగ్యశ్రీ మరి సెంట్రల్ గవర్నమెంట్
లాంచ్ చేసిన ప్రోగ్రామ్ ఏంటి? నాట్ టు మెయింటైన్ ద హెల్త్ ఆఫ్ ద పీపుల్. ఆత్మనిర్భర్ మ్యామ్, ఆత్మనిర్భర్, ఆరోగ్య సేతు, శానిటేషన్ ముక్త భారత్ మ్యామ్. ఫర్ శానిటేషన్ వర్క్ గందగి ముక్త భారత్. కాకపోతే ఒక స్కీమ్ ఉందమ్మా. ఇప్పుడు ఎలాగైతే మనకు ఆరోగ్యశ్రీ ఉందో, మన మోడీజీ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ స్కీమ్. అది భారత్ కాదు, ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద హెల్త్. అది ఆరోగ్యాన్ని స్టార్ట్ అవుతుంది. నేను రేపు చెప్తాను మీకు, అది నాకు సడన్ గా గుర్తు రావడం లేదు. కాకపోతే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక స్కీమ్ లాంచ్ చేసింది దానికి. బట్ చీఫ్ మినిస్టర్ చెప్తున్నారు కదా, డైలీ చెప్తున్నారు ఆ స్కీమ్ మన ఆరోగ్యశ్రీ ముందు ఎందుకు పనికి వస్తుంది అని. ఆరోగ్యశ్రీ ఇస్ దానికన్నా ఇదే చాలా బెనిఫిట్స్ ని ప్రజలకి ఇస్తుంది అని రోజు సీఎం కేసీఆర్ చెప్తున్నారు. ఆరోగ్యశ్రీయే బెటర్ అని. మరి ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ ఎవరు లాంచ్ చేశారు? కేసీఆర్ అయితే కాదు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోగ్రామ్ ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేస్తుంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అండ్ నౌ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్ ఆల్సో కంటిన్యూయింగ్. ఆరోగ్య యోజన ఇప్పుడు పేరు వేరేది ఉందమ్మా, నేను రేపు చెప్తాను మీకు. ఓకేనా? ఆరోగ్య సేతు అది యాప్ కదా. ఆరోగ్య సేతు ఇస్ అన్ యాప్. ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ భారత్, వెరీ గుడ్. ఎవరు చెప్పింది? ఇట్స్ మీ మ్యామ్, లావణ్య. ఆయుష్మాన్ భారత్. ఆయుష్మాన్ భారత్ కన్నా ఆరోగ్యశ్రీయే చాలా బెటరు అని మన స్టేట్ గవర్నమెంట్ రోజు అడ్వర్టైజ్ చేస్తుంది. అండ్ హెల్త్ ఈజ్ ఆల్సో ఎ వరల్డ్ వైడ్ సోషల్ గోల్. అండ్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ స్ట్రైవింగ్ ఎ లాట్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ అండ్ మెయింటైన్ ద హెల్త్ ఆఫ్ the people present in the world. For that purpose, World Health Organization is striving a lot in order to maintain the health of the public. And finally, to say, health is not mainly an issue of doctors, social services and hospitals. It is an issue of social justice. హెల్త్ అంటే ఒక డాక్టర్స్ లేకపోతే సామాజిక సేవ లేదంటే హాస్పిటల్స్ మాత్రమే కాదు. ఇట్ ఈస్ అన్ ఇష్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం ఉండాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ షుడ్ హ్యావ్ ద యాక్సెస్ టు ప్రమోట్ దర్ హెల్త్, టు ప్రిజర్వ్ దర్ హెల్త్, టు అక్వైంట్ ద సర్వీసెస్ రిగార్డింగ్ ద హెల్త్. అందరికీ ఇక్కడ కూడా మనం ఈక్వాలిటీని ఫాలో చేయాలి. అందరికి అన్ని సర్వీసెస్ అవైలబుల్ గా ఉంచాలి అనేది హెల్త్ అంటే అని చెప్పుకొచ్చారు. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ అ ఫండమెంటల్ హ్యూమన్ రైట్. ఏది ఫండమెంటల్ హ్యూమన్ రైట్? Health is a fundamental human right. It is a right of each and every individual to get the services, hospitality services to get. It is the right of each and every person. అది ఒక ఫండమెంటల్ రైట్ లాగా కూడా రికగ్నైజ్ చేశారు. అండ్ దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్. ఫైనలీ మనం ప్రొడక్టివ్ లైఫ్ లీడ్ చేస్తేనే మనం హెల్దీగా ఉన్నట్టు. Then only we should be treated ourselves as healthy. And the next is dimensions of health. ఇక్కడ డైమెన్షన్స్ అంటే మీరు 3D లో చెప్తారు. ఎవరు అన్మ్యూట్ చేశారు చూడండి ఆడియో. రైట్. ఇంతవరకు మనము what are the different concepts of health we have seen. Next is importance of health we have learned. Now let us look into the dimensions of health. What is the meaning of dimensions in this particular context? Can you guess? Influence. Influence, ma'am. Influence. How health is influenced. Okay. Inka. Main aspects like aspects. What are the different aspects of health? We have to see. See here, health is multi-dimensional. It has got many dimensions and many aspects which exert their impact on the health. The first is physical dimension. What is physical dimension? ఇది మీరు బాగా చెప్పొచ్చు. మనము బయోమెడికల్ కాన్సెప్ట్ ని ఇక్కడ రిఫర్ చేసుకోవచ్చు.
ఫిజికల్ డైమెన్షన్. ఫిజికల్ అంటే ఏంటి చెప్పండి? ఇక్కడ ఫిజికల్ హెల్త్, ఫిజికల్ డైమెన్షన్ రిఫర్స్ టు ద ఫిజికల్ హెల్త్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. మరి ఫిజికల్ హెల్త్ అంటే ఏది హెల్తీగా ఉండాలి? ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ది బాడీ. ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద బాడీ జరగాలి. ఇన్ అవర్ బాడీ each and every cell and each and every organ should function to their optimum capacity. అది ఎలా పని చేయాలో అలా పని చేయాలి. and each and every organ and each and every cell and also each and every tissue and also each and every organ should function in harmony with the rest of the cells, tissues and organs present in our body. ఫిజికల్ డైమెన్షన్ ప్రకారము మనం ఫిజికల్లీ వీ హ్యావ్ టు బి ఫిట్. ఇక్కడ మెంటల్ గురించి మనం, మెంటల్ అంటే మీరు పిచ్చి అనుకోవద్దు. మెంటల్ ఇస్ అ వర్డ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద మైండ్. మెంటలీ వీఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్, సోషలీ వీఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్, కల్చరలీ వీఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్. ఇక్కడ ఓన్లీ వీఆర్ రిఫరింగ్ టు ద ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద హెల్త్ ఆఫ్ ఎ పర్సన్. మరి ఫిజికల్ ఆస్పెక్ట్ లో ఫిజికల్ హెల్త్ ఆఫ్ ఎ పర్సన్ ని మనం రిఫర్ చేయాలి. ఫిజికల్ హెల్త్ బాగా ఉంది అని అంటే హిస్ బాడీ ఈస్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ. మరి హిస్ బాడీ ఈస్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ అంటే ఆ బాడీలో ఉన్నటువంటి ప్రతి సెల్, గ్రూప్ ఆఫ్ సెల్స్. వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ బాడీ చెప్పండి? వాట్ ఈస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ group of cells make a group of cells make a tissue, group of tissues make a organ, make an organ, group of organs make organ, group of organs make organ system. We have different organ systems. అది మన నెక్స్ట్ టాపిక్ అని చెప్పాను కదా. లైక్ డైజెస్టివ్ సిస్టమ్, అందులో we have different organs that constitute an organ system and different organ systems constitute a human body. We have different organ systems like digestive system, muscular system, skeletal system, nervous system, circulatory system, respiratory system, reproductive system. ఇలా different organ systems we have in our human body, and proper functioning of all the systems will tell that that particular person is very healthy. And allo unnatuvanti prati cell, prati organ system, they should function in harmony with the other cells, tissues and organs and organ systems too. అవునా కాదు చెప్పండి? ఇప్పుడు సర్క్యులేటరీ సిస్టమ్ కి రెస్పిరేటరీ సిస్టమ్ కి ఏమైనా సంబంధం ఉందా? మరి ఒకటి సరిగ్గా పని చేయకపోతే ఆటోమేటిక్లీ ద అదర్ సిస్టమ్ విల్ గెట్ ఎఫెక్టెడ్. మరి ప్రతి ఒక్క సిస్టమ్ అంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాలి. ప్రతి ఒక్క సెల్, ప్రతి ఒక్క టిష్యూ, ప్రతి ఒక్క ఆర్గన్ సిస్టమ్ they should function in harmony with the other cells, tissues, organs and organ systems present in the body. అప్పుడే ఆ పర్టికులర్ పర్సన్ ఫిజికల్లీ హెల్దీ అని చెప్పొచ్చు. దిస్ ఇస్ ద ఫిజికల్ ఆస్పెక్ట్ or physical dimension of health. Next is mental dimension. What is mental dimension? ఇది మీరు బాగా చెప్పగలరు. It is related to the mental aspect of health. మెంటల్ అంటే మళ్ళీ మీరు పిచ్చి అనుకోవద్దు. మనము మన డే టు డే లైఫ్ లో మన మెంటల్, వాడికి అతనికి మెంటల్, ఆమెకి మెంటల్ అంటాము. మెంటల్ అంటే మీరు ఏమనుకుంటారు చెప్పండి? వాళ్ళకి పిచ్చి అని చెప్పడానికి మనం మెంటల్ అనే పదము ఉపయోగిస్తాము. మెంటల్ అంటే పిచ్చి కాదు. మెంటల్ ఇల్నెస్ అంటే పిచ్చి అని కూడా నేను అనను. అది ఒక జబ్బు. మన ఫిజికల్ బాడీకి ఎలాగైతే జబ్బులు వస్తాయో మన మైండ్ కి కూడా వచ్చినటువంటి జబ్బు. దీనికి ఎలాగైతే ట్రీట్మెంట్ ఉందో మెంటల్ ఇల్నెస్ ని ట్రీట్ చేయడానికి కూడా మన దగ్గర మందులు ఉన్నాయి. మెంటల్ అన్ని ఎవరిని తిట్టకండి. మెంటల్ అంటే తిట్టే కాదు. అలా మెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ హెల్త్ అంటే మీరు ఏమని అనుకుంటున్నారు చెప్పాలి. ఇప్పుడు అదర్స్ తీసుకోవాలి ఛాన్స్. మాట్లాడని వాళ్ళు మాట్లాడడం లేదు, మాట్లాడే వాళ్ళే మాట్లాడుతున్నారు. అంటే డైలీ ఐ కెన్ హియర్ ద వాయిస్ ఆఫ్ దీస్ పీపుల్ ఓన్లీ. అంటే మాట్లాడని వాళ్ళు షేర్ చేయడం లేదు అంటే నేను ఇంకొక రకంగా అర్థం చేసుకుంటాను. ఏంటి అంటే వాళ్ళు ఇక్కడ మీరు ఫిజికలీ ప్రెసెంట్, మెంటలీ అబ్సెంట్. నాట్ ఈవెన్ ఫిజికలీ ప్రెసెంట్, మీ అటెండెన్స్ ఉంటుంది అంతే. మీరు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తేనే మీరు వింటున్నారు అని నేను అనుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
మ్యామ్ మెంటల్ హెల్త్ ఈజ్ మానసిక ప్రవర్తన మేడం. మరి మానసికంగా మనం ఎప్పుడు హెల్దీగా ఉన్నట్టు చెప్పండి. స్టెబిలిటీ లేకపోవడం, మన ఎమోషన్స్ అన్ని మన కంట్రోల్లో ఉన్నప్పుడు. మళ్ళీ మీరు మెంటల్ దగ్గర తీసుకురాకూడదు. There is a distinction between mental and emotional. Distinction ఉంది. ఎమోషన్స్ ని ఇక్కడ పట్టుకురాకండి. ఎమోషన్స్ ఆర్ నథింగ్ బట్ ఫీలింగ్స్. Mental is related to mind. Mental is related to knowing something. Mental is related to cognition. మెంటల్ డెవలప్మెంట్ వేరు, ఎమోషనల్ డెవలప్మెంట్ వేరు. మీరు సపరేట్ హెడ్డింగ్స్ లో సైకాలజీలో నేర్చుకున్నారు. మీరు మళ్ళీ ఒకసారి కొంత రీకాల్ చేసుకోవాలి. ఇక్కడ చాలా సైకలాజికల్ ఆస్పెక్ట్స్ కూడా మనము హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో చదువుతాము. ఎందుకంటే మనం ఆల్రెడీ WHO డెఫినేషన్ చూసాము. నాట్ ఓన్లీ హెల్త్ అంటే నాట్ ఓన్లీ ఇట్ ఇస్ అన్ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్. వీ హ్యావ్ టు బి ఫిజికలీ, మెంటలీ, సోషల్లీ స్ట్రాంగ్. మరి మెంటలీ స్ట్రాంగ్ అంటే సైకలాజికల్ గా కూడా వీ హ్యావ్ టు బి స్ట్రాంగ్. మళ్ళీ అందులో మెంటల్ అంటే ఎమోషనల్ అంటే దర్ ఇస్ అ క్లియర్ డిస్టింక్షన్. ఎమోషనల్ డెవలప్మెంట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మెంటల్ డెవలప్మెంట్. అందుకే క్లారిటీ ఇస్తున్నాను. మెంటల్ అంటే నోయింగ్ సంథింగ్ అండ్ కాగ్నిషన్ అండ్ అదర్స్. ఎమోషనల్ అంటే సింప్లీ డెవలపింగ్ ఫీలింగ్స్, డెవలప్మెంట్ ఆఫ్ ఫీలింగ్స్, ప్రాపర్ డెవలప్మెంట్ ఆఫ్ ఫీలింగ్స్. అది ఎమోషనల్ డెవలప్మెంట్. మరి మెంటల్ అంటే ఏంటి చెప్పండి. ఇక్కడ పీస్ ఉండాలి. ఎ స్టేట్ ఆఫ్ హార్మనీ షుడ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద ఇండివిజువల్. మనం ఇందాక కూడా ఎక్కడో చూసాం చూడండి, ఇక్కడ హోలిస్టిక్ కాన్సెప్ట్ లో చూసాము. పీస్ షుడ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద పర్సన్ అండ్ బిట్వీన్ టూ పర్సన్స్, బిట్వీన్ ద పర్సన్ అండ్ ద కమ్యూనిటీ, బిట్వీన్ ద పర్సన్ అండ్ ద వరల్డ్ అని మనం ఇందాక చూసాం చూడండి ఇంట్రొడక్షన్ లో. స్టేట్ ఆఫ్ హార్మనీ షుడ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద పర్సన్ అంటే అతను మెంటల్ గా he should be in a state of peace. He should be in a state of harmony. And in his relationship between himself and also the others, between himself and the society, between himself and the community, between himself and the world, he should be in a state of peace. అప్పుడు మనం మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నట్టు, హెల్దీగా ఉన్నట్టు. ఇట్ ఈస్ అ మెంటల్ ఆస్పెక్ట్. Yes ma'am. Related to mind. Mental is related to mind ma'am. మైండ్, మెంటల్ ఈజ్ రిలేటెడ్ టు మైండ్. ఇప్పుడు ఎవరికైనా మెంటల్ అని అంటే అది మైండ్ అని మీరు రిఫర్ చేస్తున్నట్టు. అతడికి పిచ్చి అని తిట్టినట్టు కాదు అది. కాకపోతే మనం మెంటల్ అంటే పిచ్చి అని మనం అనుకుంటాము, కానీ కాదు. మెంటల్, మానస్ అంటాం చూడండి మనం సంస్కృతంలో. మానస్ నథింగ్ బట్ మైండ్. ఇంగ్లీష్ లో మెంటల్, సంస్కృతంలో మానస్, మైండ్ అని కూడా మనం రిఫర్ చేస్తాం. టెక్నికల్ టర్మ్ ఇస్ మెంటల్. The other word which is a synonymous word is mind. సంస్కృతంలో మానస్ అంటే రిలేటెడ్ టు మైండ్. నెక్స్ట్ ఇస్ ఎమోషనల్ డైమెన్షన్. ఇప్పుడు చెప్పండి ఎమోషనల్ డైమెన్షన్. మెంటల్ హెల్త్ అంటే ఏదైనా తెలుసుకోవడానికి మన కాగ్నిటివ్ లెవెల్స్ గురించి మన మెంటల్ డైమెన్షన్ మాట్లాడుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఎమోషనల్ డెవలప్మెంట్ ఆర్ ఎమోషనల్ హెల్త్ ఈజ్ రిలేటెడ్ టు ఫీలింగ్స్. ఇటువంటివి ఇప్పుడు ప్రాపర్ ఎమోషనల్ డెవలప్మెంట్. చెప్పండి మ్యామ్. ఇది స్టెబిలిటీ లేకపోవడం అనేది కూడా విల్ ఇట్ కమ్ అండర్ మెంటల్ కాన్సెప్ట్? స్టెబిలిటీ అంటే మరి మీరు ఏ రకంగా స్టెబిలిటీ గురించి కాగ్నిటివ్ లెవెల్స్. స్టెబిలిటీ అంటే వైల్ టేకింగ్ డెసిషన్స్ ఆర్ యాక్షన్, ఎనీ యాక్షన్, అందులో స్టెబిలిటీ లేకపోతే దాది విల్ ఇట్ కమ్ అండర్ మెంటల్ డైమెన్షన్? మెంటల్ డైమెన్షన్ వస్తుంది. అది ఫిజికల్ డైమెన్షన్ కాదు, అది కంప్లీట్లీ రిలేటెడ్ టు ద మైండ్. అక్కడ మనకు చాలా మెంటల్ ఇల్నెసెస్ కి సంబంధించి చాలా ఇల్నెసెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి మనం తీసుకునే యాంగ్జైటీ, స్ట్రెస్ అంటే అది లో లెవెల్, మోడరేట్ లెవెల్, సివియారిటీ ఏది తీసుకున్నా. కాకపోతే ఈ ప్రాబ్లమ్స్ ని మనము అడ్రస్ చేయము అంతే. ఏదో ఒక చిన్న, ఇప్పుడు మనం మెంటల్ ఇల్నెస్ అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఇటువంటి ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు అంటే అది ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్. కాకపోతే మనం ఉన్నటువంటి కాంటెక్స్ట్ లో, మనం ఉన్నటువంటి సరౌండింగ్స్ తో మనం యాక్సెప్ట్ చెయ్యము. ఎందుకంటే మెంటల్ ఇల్నెస్ అంటే మనకు ఒక పిచ్చి, అది అంటేనే పిచ్చి అనేది మన మైండ్ లో బాగా ఫ్రీజ్ అయిపోయి ఉంది.
ఎవరు ఇప్పుడు మన మెంటల్ ఇల్నెస్ ఏదైనా మనకు ఉందనుకోండి, అది చెప్పుకోవడానికి కూడా వి హెజిటేట్ అ లాట్. ఎందుకంటే వి విల్ థింక్ దట్ వి విల్ బి లోవర్డ్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద అదర్స్. అంటే మనం ఎందుకు పనికిరాము అనే భావన వేరే వాళ్ళకు కలుగుతుంది అని మనము ఇట్లాంటివి బయట పెట్టాము. అది మైల్డ్ సిమ్టమ్ అయి ఉండొచ్చు. అటువంటివి ఆ ఇన్స్టెబిలిటీ అనేది మైల్డ్ సిమ్టమ్ అయి ఉండొచ్చు. దానికి మెడికల్ ట్రీట్మెంట్ అవసరం లేదు. విత్ స్మాల్ కౌన్సిలింగ్ వీ కెన్ రెక్టిఫై దట్ ప్రాబ్లమ్. దట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు మైండ్. మెంటల్ ఇల్నెస్. మళ్ళీ మనకి మెంటల్ ఇల్నెస్ అంటే మనం పెరిగిన వాతావరణము, మనం ఉన్నటువంటి వాతావరణంలో వీ విల్ నాట్ బి పొజిషన్ టు యాక్సెప్ట్ దాట్ ప్రాబ్లమ్ యాజ్ అ మెంటల్ ఇల్నెస్. మనం పెరిగినటువంటి వాతావరణం అటువంటిది. ఫిజికల్ ఇల్నెస్ ని మాత్రమే మనం ఇల్నెస్ అంటాము, కానీ మైండ్ కి సంబంధించినటువంటి ఇల్నెసెస్ ని మనం యాక్సెప్ట్ చేయము. మనకి ఏదైనా కొద్ది చిన్న ప్రాబ్లం ఉన్నా వీ విల్ నాట్ బి ఇన్ ఏ పొజిషన్ టు యాక్సెప్ట్ దట్. అది మైల్డ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. కొందరికి మోడరేట్ లెవెల్స్ లో ఉంటుంది, కొందరికి సివియారిటీ ఉంటుంది. మోడరేట్ అండ్ సివియారిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డ్రగ్స్ అంటే మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మైల్డ్ వాటిని వీ కెన్ క్యూర్ దెమ్ బై గివింగ్ స్మాల్ కౌన్సిలింగ్స్. ఇటువంటివన్నీ మనం అడ్రస్ చేస్తేనే అవి మోడరేట్ లేకపోతే సివియర్ ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. అది ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు మైండ్. అక్కడ పర్సన్ చూడడానికి మీరు చెప్పి ఎవరిని రిఫర్ చేస్తున్నారో వాళ్ళు ఫిజికల్ గా ఫిట్ గానే ఉన్నారు కదా సంఘమిత్ర. దే ఆర్ ఫిజికలీ ఫిట్. ఆ డెసిషన్స్ తీసుకోవడంలో వాళ్ళ ఇన్స్టెబిలిటీ, అక్కడ మూడ్ స్వింగ్ ఉంటుంది, ఏదైనా ఒక డిజార్డర్ ఉంటుంది. అది ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు మైండ్. దాన్ని మనము రికగ్నైజ్ చేసి అడ్రస్ చేస్తే ప్రాబ్లమ్ ని మనం అది ఫ్యామిలీ మెంబర్స్ కోఆపరేషన్ తోనే దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. అంత సూక్ష్మంగా మనం ఆలోచించగలగాలి. వీ హ్యావ్ టు రికగ్నైజ్, అడ్రస్ ఇట్. మనం అడ్రస్ చెయ్యము, ఎందుకంటే మనం దాన్ని ఫస్ట్ యాక్సెప్టే చెయ్యము అది ఇల్నెస్ అని. అలా ఎమోషనల్ డెవలప్మెంట్ ఇస్ ఆర్ ఎమోషనల్ డైమెన్షన్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫీలింగ్స్, డెవలప్మెంట్ ఆఫ్ ప్రాపర్ ఫీలింగ్స్ అకార్డింగ్ టు ద ఏజ్. దిస్ ఈస్ ఎమోషనల్ డైమెన్షన్ ఆఫ్ హెల్త్. అండ్ we have three more dimensions: social, spiritual, and vocational dimension. And regarding these three dimensions, we'll discuss tomorrow. Okay? Okay. One thing I want to make you clear, when daily today class will be there at 12 o'clock and ఏమి పోస్ట్ చేయను, I'll send you the link to it. అందులో